లెట్స్ గో టు వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పవచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమెదికము, సూర్ణకాంతమని రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతపు నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసితిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. చాలమ్మా. వావ్, గ్రేట్. ఎలా ఒక మనిషి దీవించబడిన తర్వాత కూడా పడిపోగలడు? ఎలా ఒక మనిషి ఆశీర్వదింపబడిన తర్వాత కూడా పడిపోగలడు? ఎలా ఒక వ్యక్తి దేవుని శక్తిని పొందుకొని కూడా పడిపోగలడు? ఎలా ఒక వ్యక్తి అభిషేకింపబడినప్పటికీ కూడా పడిపోగలడు? హౌ కెన్ ఎ పర్సన్ ఫాల్ డౌన్ ఫ్రమ్ ద హయ్యర్ లెవెల్, ద హయ్యర్ ర్యాంకింగ్? ఎలా ఒక ఉన్నతమైన వ్యక్తి రాత్రుల్లో కూలిపోగలడు? ఎలా ఒక స్త్రీ, గొప్పగా చదువుకున్న స్త్రీ, మంచి పేరు సంపాదించుకున్న స్త్రీ, ఎలా ఆమె పతనము కాగలదు? హౌ కెన్ వి ఫాల్ డౌన్ ఫ్రమ్ ద గ్రేటర్ లెవెల్? ఉన్నతమైన స్థాయిలో నుంచి మనము ఎలా కింద పడగలం? సో యు నీడ్ టు ట్యాప్ టు గాడ్. మీరు దేవునికి ట్యాప్ అవ్వాలి, దేవుడు మీకు ట్యాప్ అవ్వడు. డోంట్ బ్రింగ్ గాడ్ టు యువర్ స్టాండర్డ్స్. ఆమెన్. మీరు దేవుని స్టాండర్డ్స్కి రావాలి. హల్లెలూయా. దేవుని స్టాండర్డ్స్ మీరు ట్యాప్ అవ్వాలి, కానీ మిమ్మల్ని దేవుడి స్టాండర్డ్స్ మిమ్మల్ని ట్యాప్ చేసే విధంగా మనం ఆలోచించకూడదు. ఆమెన్. చాలామంది అంటారు, ప్రభా నేను చర్చికి రాలేని, అర్థం చేసుకో ప్రభా అని. దట్స్ వాట్ యు ఆర్ బ్రింగింగ్ గాడ్ డౌన్ టు యువర్ స్టాండర్డ్స్. అర్థమవుతుందా? యా, ప్రభా నాకు బాగాలేదు ప్రభా, నేను చర్చికి వెళ్ళలేను ప్రభా. నువ్వు అర్థం చేసుకుంటావు అంటే యు ఆర్ బ్రింగింగ్ ద 10th క్లాస్ పర్సన్ టు ఫస్ట్ క్లాస్. అది మనం చేసేది కొన్నిసార్లు. ఓకే, ఎలా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి, ఎలా ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఎలా ఒక ఉన్నతమైన కెరూబుగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా కింద పడిపోయాడు, లేదా ఎలా ఈ వ్యక్తిని దేవుడు ట్రైన్ చేశాడో చూద్దాం. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పవచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, పూర్ణ జ్ఞానమును. ఆగండి. తూరు రాజు అనగా ఎవరు తెలుసా? లూసిఫర్. తూరు రాజు ఎవరి గురించి ఈ స్క్రిప్చర్ ఇదంతా అంటే, అభిషేకింపబడిన కెరూబు. ఎవరది? అభిషేకింపబడిన కెరూబు. పరలోకములో దేవుని దగ్గర ఒకరు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు ఎవరన్నా అంటే అది ఇతనే. ఆమేన్. యు నీడ్ టు నో అబౌట్ దిస్ గాయ్. బై బర్త్ ఇతను చెడ్డోడు కాదు. బై బర్త్ ఇతను దూషకుడు, హింసకుడు, హానికరుడు కాదు. అందరు గమనించండి. చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఆ వ్యక్తి నరహంతకుడా? కాదు. చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఆ వ్యక్తి వ్యభిచారా? కాదు. చిన్నప్పుడు ఆ పుట్టిన చిన్న బిడ్డ ఒకవేళ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ పాపాలు చేసినా వారిని ఈజీగా క్షమించేస్తాం, బికాజ్ ఆ చిన్న బిడ్డలకు ఉన్న గ్రేస్ అలాంటిది. ఆమేన్.
తూరు రాజు అంటే ఎవరో మనకు తెలియని రాజు అనుకునేవాళ్ళు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ లూసిఫర్. ఎవరి గురించి ఇది? లూసిఫర్ గురించి. మనల్ని ఎక్కువ శోధిస్తూ ఉంటాడు కదా, మనల్ని ఎక్కువ ప్రతిరోజు ఇబ్బంది పెడతా ఉంటాడు కదా, ఆ వ్యక్తి గురించి ఈ లేఖనములు. చదవండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును. చూడండి, దేవుడు అతన్ని ఎలా అలంకరించాడో, దేవుడు అతన్ని ఎలా డిజైన్ చేశాడో, దేవుడు అతన్ని ఎలా తయారు చేశాడో మనం చూసే విధానాన్ని ఆశ్చర్యపోతాం. ఓకే, పూర్ణ జ్ఞానమును, పూర్ణ జ్ఞానము అతనికి దేవుడు అనుగ్రహించాడు. సంపూర్ణ సౌందర్యమును గల. ఓ మై గాడ్, సంపూర్ణ సౌందర్యం అంటే ఈ భూమి మీద వాడంత హ్యాండ్సమ్ ఇంకెవరు లేరు. ఈ భూమి మీద వాడంటి జ్ఞానవంతుడు ఎవరు లేడు. ఫస్ట్ నంబర్ 1, పూర్ణ జ్ఞానం ఇచ్చాడు దేవుడు వాడికి. నంబర్ 2, పూర్ణ సంతోషము, సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఓకే, దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. యాక్చువల్లీ ఆదాము కన్నా ముందు ఎవరున్నారు? ఎక్కడ చెప్పాలి? మీరు అనుకుంటున్నారు దేవుడు ఆదామును తయారు చేసి ఫస్ట్ ఆదామునే పెట్టాడు. నో నో నో, ఆదాము కంటే ముందు ఎవరున్నారు? ఆ తోటలో లూసిఫర్ ఉన్నాడు. అప్పుడు వాడు దురాత్మ కాదు, అప్పుడు వాడు పడిపోయినటువంటి కెరుబు కాదు, అప్పుడు వాడు శక్తి లేనివాడు కాదు, అప్పుడు వాడు వేరే, వాడి స్టాండర్డ్ వేరే. అది నంబర్ 1. ఆయన ఎవరు? ఫస్ట్ వ్యక్తి ఎవరు? సంపూర్ణ జ్ఞానము గలవాడు. అంటే లూసిఫర్కి నీకన్నా తెలివి చెప్పాలా, కొంచెం ఎక్కువే. లూసిఫర్ నీకన్నా అందగాడే. అందుకనే కొందరు అమ్మాయిలను చూసినా అబ్బాయిలను చూసినా ఊరికే ఫ్లాట్ అయిపోతాం. అబ్బా ఎంత అందంగా ఉందో ఈ అమ్మాయి, ఎంత అందంగా ఉన్నాడో ఈ అబ్బాయి. దట్స్ డెవిల్. అంటే అందంగా ఉన్న అమ్మాయిలందరూ దెయ్యాలు కాదు, అందంగా ఉన్న అబ్బాయిలందరూ దెయ్యాలు కాదు. దట్స్ బ్యూటీ ఇస్ డిఫరెంట్. ఆ బ్యూటీని చూసి నువ్వు ఎప్పుడైతే టెంప్ట్ అయ్యి శోధింపబడతావో, దట్స్ డీమన్. నంబర్ 1, వాడికి నీకన్నా జ్ఞానం ఎక్కువ. తెలివి లేనోడా, బుద్ధి లేనోడా, జ్ఞానం లేడోనా అని వాడిని అనలేం మనం. యూ కాంట్. మన ఇంట్లో ఏదన్నా ఒక వస్తువు తేకపోయినా కింద పడేసినా మనం ఇంట్లో ఎవరినైనా తిట్టగలం, కానీ వాడిని తిట్టలేం. బుద్ధి లేనోడా, తెలివి లేనోడా అని చల్ నోర్మోయ్. నా క్వాలిఫికేషన్ ఏంటి? హైలీ క్వాలిఫైడ్ విత్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. వాడికి ఎంత ఉంది జ్ఞానం? చాలా ఎక్కువ ఉంది జ్ఞానం, మామూలుగా లేదు. వాడికి ఎంత ఉంది అందం? చాలా ఎక్కువ ఉంది అందం. హీస్ టూ హ్యాండ్సమ్, హీస్ టూ బ్యూటిఫుల్. అమ్మాయిలకి వాడు అందంగా కనిపిస్తాడు, అబ్బాయిలకి వాడు అందంగా కనిపిస్తాడు. అబ్బాయిల్ని శోధించడానికి అమ్మాయిల్లో దూరతాడు, అమ్మాయిల్ని శోధించడానికి అబ్బాయిల్లో దూరతాడు. అమ్మాయిల్ని మోసం చేయడానికి అబ్బాయిల్లో దూరతాడు, అబ్బాయిల్ని మోసం చేయడానికి అమ్మాయిల్లో దూరతాడు. ఎలాగైనా వాడు ఫ్లెక్సిబుల్. సో మొదట పూర్ణ జ్ఞానము గలవాడు. నంబర్ 2, సంపూర్ణ సౌందర్యమును కట్టడమునకు మాదిరివి. ఓకే, దేవుని తోటయగు ఏదెనులో నీవు ఉంటివి. అండ్ నంబర్ 3, వాడుకున్న హై క్వాలిఫికేషన్ ఏంటి? దేవుని తోటలో యగు ఏదేను తోటలో వాడున్నాడు. హీ ఈస్ ద నంబర్ 1 పర్సన్ హూ అపాయింటెడ్ ఇన్ ద ఈడెన్ గార్డెన్. నంబర్ 4, మాణిక్యము, గోమెదికము. అసలు మీకు ఇప్పుడు ఎప్పుడైనా విన్నారా ఈ పేర్లు? మీ లైఫ్లో ఎన్నుంటారు ఈ పేర్లు మీరు? చదువుమా. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతపు నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ. ఎన్ని తెలుసాయి? 8 to 9 స్టోన్స్ ఉన్నాయి. తెలుసా? మనకి తెలిసింది ఏం తెలుసా? డైమండు, తర్వాత ప్లాటినము, బెళ్ళలు, అయ్యే తెలుసు మనకు. కానీ నీకు తెలియనివి వజ్ర వైడూర్యాల పేర్లు చాలా ఉన్నాయి. 9 రకాల వజ్ర వైడూర్యాలతో దేవుడు అతన్ని అలంకరించాడు. నెక్స్ట్, అను అమూల్య రత్నములతోనూ, బంగారముతోనూ, అండ్ ఫైనల్లీ బంగారంతో. అంటే మనము
వాడి లాస్ట్ ఆప్షన్ మన ఫస్ట్ ఆప్షన్గా మారింది. 9 రకాల రత్నాలతో దేవుడు వాడిని అలంకరించి ఫైనల్గా చీప్ ఆప్షన్ అయిన ఏంటి, బంగారంతో కూడా వాడిని అభిషేకిస్తున్నాడు దేవుడు, అలంకరిస్తున్నాడు. బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును. ఫ్లూట్ వాయిస్తున్నారు వాడు పుట్టినరోజుకి. ఓ మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? మన బర్త్డేలకి ఫ్లూట్ కాదు కదా, కనీసం ఏది వాయించట్లేదు. కానీ వాడు బర్త్డేకి ఏమేమో చేస్తున్నాడు దేవుడు. గాడ్ ఈస్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే మ్యాన్. ఏం చేస్తున్నాడు దేవుడు అసలు? నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. ఓకే. అభిషేకము నొందిన కెరూబువై, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, ఒక ఆశ్రయముగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని, నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి. ఆగండి, యాక్చువల్లీ దేవుడు వాడిని కొన్ని పర్వతాల మీద అపాయింట్ చేశాడు. వేటి మీద? ఓ మై గాడ్, కొన్ని పర్వతాలు. ఈరోజు మీరు ఈ సిటీలో, ఇండియాలో, బయట ఫారిన్ కంట్రీస్లో పర్వతాల మీద ఎవరెవరు ఉన్నారో ఆల్రెడీ దేవుడే అపాయింట్ చేసి వాళ్ళు వెళ్ళి స్థిరపడాలి అక్కడ. దేవుడే కొన్ని పర్వతాల మీద వాడిని అపాయింట్ చేశాడు. ఆ దేవుని పర్వతముల మీద వాడిని అపాయింట్ చేశాడు. నెక్స్ట్, కాలుచున్న రాళ్ళ మధ్యను. వాడి ట్రైనింగ్ ఎలా అయింది తెలుసా? మండుచున్న 2 బండల మధ్యలో దేవుడు వాడిని ట్రైన్ చేశాడు. సే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి 3 రాళ్ళు పెడతాం, 1 2 3, దాని మధ్యలో కట్టెలు పెడతాం. 2 రాళ్ళు మధ్యలో కాలుతా ఉంటే ఎలా ఉంటుందో దాంట్లో వేసాడు దేవుడు వాడిని. ఇంకోటి, లూసిఫర్ ట్రైనర్ ఎవరు తెలుసా? యేసయ్య. లూసిఫర్కి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? యేసు ప్రభు లూసిఫర్కి ట్రైనింగ్ ఇచ్చింది. హూ ఈస్ ద ట్రూ టీచర్ ఫర్ లూసిఫర్? జీసస్ క్రైస్ట్, నాట్ ఫాదర్. లూసిఫర్కి టీచర్ ఎవరు? లూసిఫర్కి ఇంకో లూసిఫర్ ఉన్నాడా? లేడు. There is only one Lucifer in this planet. There is only one Lucifer in this what? Earth. అంతే. ఈ భూమి మీద ఒకటే లూసిఫర్, 20-30 మంది లేరు. ఈ లూసిఫర్కి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? ఇంకోటి, ఏం ట్రైనింగ్ ఇవ్వాలి తెలుసా? మంచిగా మారడానికి, మంచి పనులు చేయడానికి, దేవునికి తండ్రికి వాడబడ్డానికి వాడిని మండుచున్న రాళ్ల మధ్యలో ఏం చేశాడు దేవుడు? యేసు ప్రభు ట్రైన్ చేశాడు. చూడండి, శోధింపబడిన మీదట నేను సువర్ణంగా మారుతానని యోబు చెప్తూ ఉన్నాడు. సో ఈరోజు మనం గమనించాలి, వాడు ఇంకా సువర్ణంగా మారాలని యేసు ప్రభు వాడిని ప్రతిరోజు కొలిమిలో వేసి ఏం చేస్తున్నాడు? కాలుస్తా ఉన్నాడు. కాలు కాలు కాలు. నువ్వు బాగా వాడబడాల దేవుడి కొరకు, తండ్రికి. ఇంకోటి, నువ్వు లూసిఫరే కాదు, నువ్వు యేసు ప్రభు చేత ట్రైనింగ్ కావాలన్నా అక్కడ అట్లా కాలాలి. యాక్చువల్లీ కాలుతా ఉంటాం మనం రోజు, ఏదో ఒక పూట కాలుతా ఉంటాం. ఏదో ఒక శ్రమతో నిప్పుల కింద పెట్టి జమ్మని ఉడికిస్తూ ఉంటారు మనల్ని. వాడు మండుచున్న రాళ్ల మధ్యలో కాలుతూ ఉన్నాడు. నెక్స్ట్, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు. అంటే నువ్వు ఏ రోజైతే దేవుడిని సృష్టించాడో, నువ్వు ఏ రోజైతే పాపము చేసావో ఆ రోజు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అసలు అతని ప్రవర్తన నెక్స్ట్ లెవెల్లో ఉంది. దేవుడికి ఇష్టమైన వ్యక్తి ఎవరు చెప్పండి? ఏ పాపమేం కాదులే, మీరేదో లూసిఫర్ అంటే అనవసరంగా వాడిపోయి ఏమైంది? ఒకప్పుడు పరలోకంలో ఉన్న వ్యక్తే. అంటే అతని మీద జాలి పడట్లేదు నేను. అండ్ హౌ హీ ట్రైన్డ్, అతను ఎలా ట్రైనింగ్ అయ్యాడో చెప్తున్నాను మీకు. అతను పుట్టినది మొదలుకొని పాపము చేసే అంతవరకు దేవుడి ఎదుట యథార్థమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. హీ ఈస్ వెరీ జెన్యూన్ బిఫోర్ ద లార్డ్. హీ ఈస్ వర్షిపింగ్ లైక్ ఎనీథింగ్. నువ్వు నీలో పాపము పుట్టనన్ని రోజులు నువ్వు దేవుని ఎదుట యథార్థంగా ఉంటావు. The moment you commit sin in your hearts, నీ హృదయంలో పాపము ప్రారంభమైందా, నువ్వు ఈ దేవుడికి యథార్థంగా ఉండలేవు. నెక్స్ట్, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత too many gifts, too many offers, too many jobs, too many things. అతనికి పనులు ఎక్కువైపోయినాయి. లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక. ఏంటది?
ఎలా చేశాడు ఇతను పాపము? ఎలా చేశాడు? ఎలా వచ్చింది పాపం? అక్కడ ఏ స్త్రీ లేదు, ఏ పురుషుడు లేదు, ఎక్కడ దొంగతనం లేదు, ఏమీ లేదు. హౌ దిస్ సిన్ హ్యాస్ బీన్ జనరేటెడ్ ఇన్ హిస్ హార్ట్? ఈ పాపము ఎలా అతనిలో క్రియేట్ అయిపోయింది? అసలు చాలా పనులు ఉన్నాయి ఆయనకి. మార్నింగ్ లేసి అన్నీ నేనే చేయాలి దేవుడికి, మార్నింగ్ లేసి నేనే చేయాలి అని అతను సణుక్కుంటూ గొనుక్కుంటూ స్టార్ట్ చేయడం ప్రారంభించేశాడు. ఎవరు 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 సంపూర్ణమైన జ్ఞానవంతుడు, సంపూర్ణ సౌందర్యవంతుడు, 9 రకాల ముత్యాలతో, వజ్రాలతో, వైడూర్యాలతో అలంకరింపబడిన వ్యక్తి, బంగారము, నెక్లెస్లు, జ్యువెలరీ అన్ని కలిగిన వ్యక్తి, అభిషేకింపబడిన వ్యక్తి, తర్వాత దేవుని ఎదుట యథార్థంగా ఉన్న వ్యక్తి, ఏదైనా తోటలో మొట్టమొదటిగా జాబ్ ఎక్కిన వ్యక్తి సనుక్కోవడం స్టార్ట్ చేశాడు. ఎన్ని జాబ్స్! మనం ఒక్క జాబ్ చేయడానికే నానా తిప్పలు పడతాం. అతన్ని దేవుడు ఎంత గొప్పగా అలంకరించాడు. దేవుడు నమ్మితే అంతే. దేవుడు ఒక వ్యక్తిని నమ్మితే మామూలుగా బ్లెస్ చేయడు. అది లూసిఫర్ గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం అది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అది లూసిఫర్ గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. అసలు ఎలా ఈ వ్యక్తి ఎలా పడిపోగలిగాడు? ఇంత కృప, ఇంత అభిషేకము, ఇన్ని వరాలు, ఇన్ని ఫలాలు, ఇంత స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఇంత ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఉన్న వ్యక్తి ఎలా పడిపోయాడు? హౌ దిస్ పర్సన్ కేమ్ డౌన్ ఫ్రమ్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ ర్యాంకింగ్ థింగ్స్? ఎలా కిందకు పడిపోయాడు తను? ఓన్లీ వన్ seed, only one wrong seed, only one thought, that is nothing but spirit of pride. గర్వం అందరికి నచ్చంది, కానీ అందరిలో ఉండేది. అందరికి అసలు ఎవరికి గర్వం అమ్మో నాలో లేదు అంటావు, కానీ అందరిలో చీము రెక్తు ఉన్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది అది. నువ్వు తప్పించుకోలేవు. చీము రక్తం ఉన్న ప్రతి ఒక్కరిలో నాకు లేదు నీకే ఉండేది. చూపిస్తాను. ఇతనికి ఇన్ని ఉన్నాయి. ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో సౌందర్యవంతుడు, హైలీ టాలెంటెడ్ పర్సన్, మల్టీ టాలెంటెడ్ పర్సన్. అతనికి ఏమొచ్చేసింది? గర్వం. అతనిలో ఒక సీడ్ పుట్టింది. ఒక ఆత్మ ఫలాల్ని కన్నాడు అతను. ఒక ఫలమును కన్నాడు అతను. ఆత్మ ఒక ఫలమును కనింది. దాని పేరు ఏం పేరు? గర్వం. That seed, that fruit name called what? Pride. Spirit of pride. చదవండి 15. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి. ఓకే. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఓకే. ఆశ్రయంగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. అయిపోయింది. ఒక్కొక్క జాబు పోతుంది. ఒక్కొక్క జాబు ఒక 10-20 జాబులు ఉన్న వ్యక్తికి ఒక్కొక్క జాబు దేవుడు తీసివేస్తా ఉన్నాడు. యువర్ ప్రైడ్ విల్ డిస్ట్రాయ్ యూ. నీ గర్వం నిన్నేం చేస్తుంది? నాశనం చేస్తుంది. నాశనముకు ముందు ఏమొస్తుంది చెప్పాలి? గర్వమే. నాశనముకు ముందు ఏమొస్తుంది చెప్పాలి? నాశనముకు ముందు ఏమొస్తుంది? వర్షం ముందు ఏమొస్తుంది? వర్షం ముందు ఏమొస్తున్నానా? ఉరుములు, ఇంకా చినుకులు, ఇంకా గాలి, ఇంకా మబ్బులు, ఇంకేం రావా? తూనీగలు వస్తాయి. ఏంది తెలీదా? అంటే నేనొక్కడే పాత మీ అందరు ముసిరోళ్ళు కాదా? నేనొక్కడే మేమేమంతా ఇప్పుడు ఈ మధ్య తూనీగలు లేవు బ్రదర్ అంటున్నారా? వర్షానికి ముందు ఏమొస్తాయి? ఒక అరగంట తూనీగలు బాగా తిరిగి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోతాయి. హలో వర్షం వస్తుంది, బట్టలు ఇంట్లో ఆరేసుకోండి, మొత్తం అన్నీ తీసేసి లోపల పెట్టుకొస్తే బాబు తూనీగలు వచ్చారు నాయన అంటే వర్షం పడుతుందని చెప్పి తీసేసి అందరు రెడీ అయిపోతూ ఉంటారు. వర్షం ముందు ఏమొస్తుంది? మబ్బులో, గాలో, తుఫాను రాకముందు ఏమొస్తుంది? తూనీగలు తిరుగుతాం. దట్స్ అ సైన్. నాశనమునకు ముందు ఏమి తాండవిస్తుంటుంది మనలో? తగ మెరుస్తూ ఉంటుంది. ఏంటది చెప్పాలా? మామూలుగా ఉండదు, షైనింగే, తగ మెరిసిపోతుంటుంది అంతే. ఆ గర్వం. ఎలా దీన్ని ఐడెంటిఫై చేయాలి? ఎలా దీన్ని మన జీవితం నుంచి బయటికి తీసుకోవాలి? ఎలా ఈ వేరులతో సహా, కూకటి వేళ్లతో సహా ఈ గర్వాన్ని ఎలా మనము శాశ్వతంగా బయటికి తీసేయాలి? దట్స్ అ సర్మన్ టుడే. ఓకే.
దట్స్ ద సర్మన్ టుడే. ఒకవేళ మన ఆశీర్వాదానికి ఇది కూడా అడ్డుగోడగా ఉందేమో, ఒక మన ఎదుగుదలకి ఇది కూడా అడ్డుగోడగా ఉందేమో, మన ప్రాస్పరిటీకి, మన బ్లెస్సింగ్కి, మన హీలింగ్కి, మన ఎదుగుదలకి ఇది కూడా అడ్డంగా ఉందేమో. లెట్ us terminate the spirit of pride. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఎంతమందికి చీము రక్తం ఉంది? అందరికి ఉంది చీము రక్తం? అమ్మయ్య, అందరికి గర్వం ఉందిలే బా, ప్రభా స్తోత్రం. అందరికి గర్వం. చీము రక్తం ఉన్న ప్రతి ఒక్కరికి ఏముంటుంది? మామూలుగా ఉండదు. నువ్వు పేదోడువైనా, నువ్వు గొప్పోడువైనా, నువ్వు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, నువ్వు ఎవడవైనా సరే, నువ్వు కళ్ళున్నా లేకపోయినా, చెవులున్నా ఉన్నా లేకపోయినా, నువ్వు మూగోడువైనా అత్తోడువైనా, లోపలే ఉంటుంది. చెప్పాలి, లోపలే ఉంటుంది. అస్సలు కనిపిది, అస్సలు కనిపిది. లోపల భద్రంగా దాంకో ఉంటుంది. ఇక ఆ ఒక్క దరిద్రం వల్లే మన అనేక దరిద్రాలు వచ్చేస్తున్నాయి. తీసేద్దాం. ఆమేన్, ఆమేన్. Let us love to remove this kind of spirits from our lives. Amen. Hallelujah. So he is having a wonderful job, 1 lakh salary. చాలా ఉన్నతమైనటువంటి శాలరీ, ఉద్యోగాలు, ఆప్షన్స్, ఒపీనియన్స్ ఉన్నాయి అతనికి. బట్ సడన్గా అతని జీవితంలో ఒక్కొక్క ఉద్యోగము కోల్పోవడం ప్రారంభించాడు. ఒక్కొక్క ఉద్యోగము కోల్పోవడం ప్రారంభించాడు. ఒక్కొక్క ఉద్యోగం కోల్పోవడం ప్రారంభించాడు. వాట్ ఈజ్ ప్రైడ్ అండ్ హౌ ఇట్ కమ్స్ అండ్ హౌ ఇట్ ఆపరేట్స్? గర్వం అంటే ఏంటి? గర్వము ఎలా పనిచేస్తుంది? ఇంకోటి, ఒక వ్యక్తిలోకి గర్వం ఎలా లోపలికి వస్తుంది? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఎవరికి గర్వం ఉన్నా లేకపోయినా క్రైస్తవుడికి ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. చెప్పాలి బిగ్గరగా, ఆమేన్. ఈ భూమి మీద ఎవరికి ఉన్నా లేకపోయినా ఎవరికి ఉండకూడదు ఈ గర్వము? క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి ఇది అస్సలు ఉండకూడదు. ఎందుకంటే దేవుడికి అసలు ఈ ప్రాజెక్ట్ అంటేనే అస్సలు నచ్చదు. అసలు ఈ క్వాలిఫికేషన్, ఈ ఫ్రూట్ అంటే అస్సలు నచ్చదు. అందుకే దేవుడు అర్జెంటుగా అతను ఏం చేశాడు? తీసేశాడు. ఫస్ట్ పర్సన్ ఈ భూమి మీద అత్యధికంగా గర్వపడింది ఎవరు? అత్యధికంగా గర్వపడింది ఎవరు? చెప్పాలి గట్టిగా. మీ ఫ్రెండేగా. చెప్పు గట్టిగా, చెప్పండి. మీ ఫ్రెండేగా, మీ క్లోజ్ మేటేగా, క్లాస్మేటేగా, మీ ఫోన్ మేటేగా, మీ వాట్సాప్ మేటేగా. చెప్పండి, ఎవరైనా? లూసిఫర్. లూసిఫర్ మొట్టమొదటి వ్యక్తి గర్వపడ్డాడు ఈ భూమి మీద. ఆ వ్యక్తి జీవితంలో ఉన్న పతనము. ఎవరన్నా దేవుడు ఇలా తయారు చేశాడంటే భూమి మీద ఇంకెవరు లేరు. అలా యేసు ప్రభు అంత గొప్పగా తయారు చేశాడు. ఎన్ని రత్నాలు? 9 రకాల రత్నాలు. ఫైనల్గా ఏముంది అతని దగ్గర? బంగారం. మన దగ్గర అది లేకే ఉన్న బంగారం అంతా బ్యాంకులో పెట్టినాం. ఉన్న బంగారం అంతా బ్యాంకులో పెట్టినాం. లేదు, కొందరికైతే అసలు బంగారమే లేదు. బొక్కలే, యాప్ పొలలు, పుచ్చిపోయిన పొలలు, ఇంకా ఇంకేముంటాయి పొలలు. కొందరితే ఆ పొలలు కూడా పెట్టరు, పూడుకోబెట్టాయి. అమ్మా బాబోయ్, దరిద్రములో దరిద్రం, హై లెవెల్ దరిద్రం అది. ఏది? పొలాల బ్యాచ్. ఏం బ్యాచ్? మామూలు పొలాలు కాదా అవి. బాబోయ్, ఏంటి బ్రో హైలైట్స్లో ఒక్క కమ్మ కూడా లేదా? అసలు లేవు. ఉన్నాయి బ్రదర్, బ్యాంకులో ఉన్నాయి, ఉంటాయి, ఎందుకుంటావు? వాడు లాస్ట్ ఆప్షన్ ఏం తెలుసా? గోల్డ్. దేవుడు వాడిని లూసిఫర్కి ఇచ్చిన లాస్ట్ ఆప్షన్, లాస్ట్ బ్లెస్సింగ్ గోల్డ్. అంత గొప్పగా వాడిని దేవుడు ఎగ్జాల్ట్ చేసి తయారు చేశాడు. ఎలా ఈ వ్యక్తి పడిపోయాడో చూద్దాం. లెట్స్ గో టు ఐజయా 14. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి చదువుకుందాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లో ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు. ఆగండి, వాడికి చాలా పేర్లు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి, సరేనా? వాడి పేరు ఏం పేరు? తూరు రాజు. తూరు రాజు, కన్ఫ్యూజ్ అవ్వకండి. హీఈస్ ఎ లూసిఫర్. ఇక్కడ ఏం పేరు ఉంది? తేజో నక్షత్రమా. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఎవరి గురించి? 100% వారి గురించే. యా, తేజో నక్షత్రమా. అందరు చూడండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, నువ్వు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు, జనములను పడగొట్టిన నీవు, నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఆశ్చర్యపోతున్నాడు యెషయా. ఎలా పడిపోయావు నువ్వు? అసలు స్తుతించేది నువ్వే పరలోకములో, మొత్తం ఆపరేటింగ్ మొత్తం నీదే, అందరినీ గ్యాదర్ చేసేది నువ్వే, అందరినీ అసెంబుల్ చేసేది నువ్వే, ఎలా పడిపోయావు అని ఆశ్చర్యపోతున్నాడు. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, అది సంగతి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును,
మేఘమండలములకి మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతనేనా? చాలమా. ఎలా పడిపోయాడు ఈ వ్యక్తి? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెత్తింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతం మీద కూర్చుండేదను. He is expecting great job and he is expecting beyond God. దేవుడి కన్నా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుణ్ణి దాటిపోదామని కోరుకుంటున్నాడు. దేవుణ్ణి తొక్కేద్దామని కోరుకుంటున్నాడు. అందరూ అతని వైపు మళ్ళించుకుందామని అతను కోరుకుంటున్నాడు. So these are some few points how this pride operates and how this pride comes. Number 1, self righteousness. రాసుకోండి. సెల్ఫ్ రైచియస్నెస్ అంటే స్వనీతి. సెల్ఫ్ రైచియస్నెస్ ఈజ్ ఎ ప్రైడ్. స్వనీతి అంటే నేను మంచోడిని, నేను ఒక్కడినే మంచోడిని, ఇంట్లో అందరు చెడ్డోళ్ళు, నేను ఒక్కడినే కష్టపడుతున్నాను, ఇంకెవరు కష్టపడలేదు, నేను ఒక్కడినే పరిశుద్ధుణ్ణి, మిగతా అందరూ పాపులు అని ఎప్పుడైతే వేరే వాళ్ళతో మనం కంపేర్ చేస్తూ మనల్ని మనం పొగుడుకుంటూ ఉంటామో దాన్ని ఏమంటారు? కాదు, డైరెక్ట్ గర్వమే. ఇట్లా బూస్టింగ్ ఇచ్చుకో. సెల్ఫ్ రైచియస్నెస్ చెప్పండి. సెల్ఫ్ రైచియస్నెస్ అంటే తెలుగులో పచ్చిగా చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా. ఏంటది చెప్పాలా? సెల్ఫ్ డబ్బా. అదేం తెలుసా? గర్వం యాక్చువల్. అది దట్స్ ఎ ప్రైడ్. అండ్ నెంబర్ 2, ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ యాక్టింగ్ చేయడము. అంత నేనే చేస్తాను, అంత నేనే చూసుకుంటాను, నేను చేయగలను, నేను చేసేస్తాను, నేను 10 మంది అమ్మాయిలు వచ్చి నేను పడిపోలేను, నేను 20 మంది అబ్బాయిలు వచ్చి నేను పడిపోను, నేను ఎక్కడికి నరకంలోకి వెళ్ళినా నేను పరిశుద్ధంగా ఉంటాను. ఏమంటారు దాన్ని? ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఎ ప్రైడ్. అతిగా నేను చేయగలను, నేను పడిపోను, అస్సలు పడిపోను అని అనడం కూడా గర్వమే. అండ్ నెంబర్ 3, నెగ్లిజెన్సీ. నిర్లక్ష్యం. ఏం కాదులే ఎటా చెప్పండి, ఏం కాదులే చెప్పాలా? అమ్మ రాత్రి బైబిల్ చదువుకుని పనుకోమంటే ఏం కాదులే. నాన్న మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుంటే ఏం కాదులే. నాన్న పొద్దున్నే లేరంటే ఏం కాదులే. నాన్న డ్యూటీకి టైం అవుతుంటే ఏం కాదులే. నాన్న చర్చికి టైం అవుతుంటే ఏం కాదులే. ఏందది? నెగ్లిజెన్సీ. ఏం కాదులే. అది కూడా ఏంటి? గర్వం. దట్స్ అ ప్రైడ్. మీకు తెలియని గొప్ప నిజాలు ఇవి, మీకు తెలియని నమ్మలేని నిజాలు ఇవి. ఏం కాదులే, చర్చికి లేట్, ఏం కాదులే, ప్రార్థన చేసుకో, ఏం కాదులే, ఏమవుతుంది, ఏం కాదు, కొన్ని రోజులు ఆగు, ఎట్లా కొన్ని రోజులు ఆగు, ఏమవుతుంది, ఏదో ఒకటి అయితే నాకు. డిలే, ఆలస్యం చేయడం, ప్రతి దానికి ఆలస్యం చేయడం, అది కూడా గర్వమే. ఇవన్నీ నీ హృదయం అనే పలక తీసుకొని ఇవన్నీ రాసిపెట్టి హృదయంలో సీలలేసి గుచ్చుకోబెట్టుకో, లోపల గుచ్చుకుంటే అప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి చేస్తూ ఉంటే అమ్మ ఇది కాదులే, ప్రభువా ఇది కాదు, ఇది భయపడతావు. ఆమెన్. సో ఐఎమ్ ఎలాబొరేటింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైడ్. అసలు గర్వం ఎలా పనిచేస్తుంది ఒకటిలో, ఎలా మీరు అనుకుంటున్న గర్వం కాదు నేను చెప్పి, ఇది వేరే కంప్లీట్ వేరే. అండ్ నెంబర్ 4 చెప్పేసాను కదా, డిలే, ఆలస్యం చేయడం. అండ్ నెంబర్ 5 నాట్ ప్రేయింగ్ ఈజ్ ఎ ప్రైడ్. సారీ టు సే దిస్, ప్రార్థన చేయకపోవడము ఏమంటారు దాన్ని? ప్లీజ్ రాసుకోండి. నాట్ ప్రేయింగ్ ఈజ్ ఎ ప్రైడ్. అదేంటి బ్రదర్, ఏమేమో చెప్తున్నారు. అవును, ద లార్డ్ టోల్డ్ మీ దిస్. నేను ప్రార్థన చేయనప్పుడు చెప్పాల దేవుడు నాకు, నేను ప్రార్థన చేస్తుండగా చెప్పాడు ఈ మాటలు. when I was praying the Lord said stop, write something man అన్నాడు. ఓకే ఫైన్, రాస్తున్నాను కొన్ని. ఇదేంటి ప్రభా
డైరెక్ట్ నాకు చెప్తున్నాడు ఏంటి? నాట్ ప్రేయింగ్ ఈజ్ ఎ ప్రైడ్. నంబర్ 1 సెల్ఫ్ రైచియస్నెస్. చెప్పండి, స్వనీతి. స్వనీతి అనేది గర్వం. హల్లెలూయా. ఓవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఎ ప్రైడ్. నంబర్ 3 నెగ్లిజెన్సీ ఈజ్ ఎ ప్రైడ్. డిలే, ఆలస్యం చేయడం ఈజ్ ఎ ప్రైడ్. నంబర్ 5 నాట్ ప్రేయింగ్, ప్రార్థన చేయకపోవడం కూడా. ఈరోజు ఎంతమంది గర్వపడ్డారు? అందరూ ప్రార్థన చేసుకొని వచ్చారా? ఓ అన్నో, ఓకే, ఈరోజు గర్వం వచ్చేసిందా? వెంటనే ఇంటికి వెళ్ళి తీసేయండి. వద్దు, అది ఎక్కువసేపు ఉండకూడదు మనలో. వి కాంట్. మనం బ్లెస్ అవ్వం, మనల్ని ఆపేస్తుంది అది. దేవుడు గర్విష్ఠులను చూడ్డు, దీనులను, తగ్గింపు గలవారినే, సాత్వికులనే ఆయన భూమి మీద వెతుకుతాడు. నాట్ ఎ ప్రైడ్ పర్సన్. గాడ్ వోంట్ సచ్ ఎ ప్రైడ్ పర్సన్. దేవుడు గర్విష్ఠులని వెతకడు. ఈ సంఘం అంతా గర్విష్ఠులు ఉన్నారనుకో, ఒకరిని కూడా పడుచుకోడు దేవుడు. నెక్స్ట్ వేరే చర్చ్ అంటాడు దేవుడు. లెట్ us be humble men. Amen. Amen. Not praying is a pride. Is a pride. It's a pride. ఏ సమస్య వచ్చినా దేవుడి దగ్గరికి రాకపోవడం గర్వం. హల్లెలూయా. యా, ఎంత ఉంది ఈరోజు ఆ గర్వం? జుట్టు పట్టుకుని బయటికి లాగాలి దాన్ని. నాట్ ప్రేయింగ్ ఈజ్ ఎ ప్రైడ్. నాట్ ప్రేయింగ్ ఈజ్ ఎ, ఎప్పుడు మీరు లాస్ట్ ప్రేయర్ అయింది? when is your last prayer? when is your last prayer? when is your last prayer? నీ లాస్ట్ ప్రార్థన ఎప్పుడు పాపా? హలో, మీ లాస్ట్ ప్రార్థన ఎప్పుడు? అక్కడ ఆగిపోయావు నువ్వు. when is your last prayer? and when is your, నీ తగ్గింపు హృదయముకు ఎప్పుడు లాస్ట్గా పాయింట్ చెక్ పెట్టావో చూసుకో. మళ్ళీ చెప్పండి, నాట్ ప్రేయింగ్ ఈజ్ ఎ ప్రైడ్. నాట్ ప్రేయింగ్ ఈజ్ ఎ ప్రైడ్. ప్రార్థన చేయకపోవడం కూడా. దీని గురించి అసలు ఎప్పుడు ఇంత గొప్పగా చెప్పలేదు, ఈరోజు దేవుడు గొప్పగా చెప్పబోతున్నాడు. ఆమేన్. నంబర్ 6 నాట్ గివింగ్ టు గాడ్ ఈజ్ ఎ ప్రైడ్. దేవునికి ఇవ్వకపోవడం కూడా గర్వమే. చాలామంది అంటారు, ఆడిస్తే అందరు తినేస్తున్నారు. తినేయండి, నీకెందుకురా నాయన తిని. ఆ చర్చిలో మొత్తం తినేస్తున్నారు. నువ్వు ఇచ్చేది మనుషులకే దేవుడికే? అక్కడే అర్థమైంది నువ్వు ఇచ్చేది మనుషులకని. తినేస్తున్నావు తిని. ఇంకోటి, ఇచ్చినప్పుడు సనుక్కోకు, కొనుక్కోకు. నువ్వు ఒక్కసారి దేవుడికి ఇచ్చావా, అది దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆమేన్. ఆమేన్. ఇంకోటి, డబ్బు దేవుడి దగ్గరికి వెళ్ళకపోవచ్చేమో, నీ హృదయము దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి ఇచ్చువాడు ఎవడు ఇంతవరకు మోసపోలేదు. దేవుడికి ఇచ్చువాడు ఇంతవరకు ఎవ్వరు కూడా పశ్చాత్తాపడలేదు. ఆమేన్. ఆమేన్. నంబర్ 6 నాట్ గివింగ్ టు గాడ్ ఈజ్ ఎ ప్రైడ్. ఆ గర్వం నాకు అసలే వద్దు. మీకు కావాలా? తీసుకోండి. ఎంతమందికి కావాలి? తీసుకోండి. వామ్మో, ఈ గర్వం నాకు అసలే వద్దు తండ్రి. ఈ వెరీ డేంజర్. నాట్ గివింగ్ టు గాడ్ ఈజ్ ఎ ప్రైడ్. Not giving to God is a pride. And number 7 disobedience is a pride. Avideyata. Disobedience is a pride. Avideyata garvam. And finally 8 arrogancy మూర్ఖత్వం. అది కూడా గర్వమే. ఇంకా రేపటి నుంచి మీరు చూస్తారు అందరిలో ఇవన్నీ. ఇక చూడండి, మామూలుగా కనిపి అమ్మ ఇక చాలు స్టార్ట్ చేస్తారు. ఏంది? తీర్పు తీర్చడం. ప్రార్థన చేయటం గర్వం ఉంది నీలో. ఇంకా నువ్వు ఇవ్వట గర్వం ఉంది నీలో. ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని ఎలా తీయాలో నేర్పించాలి. అర్రగెన్సీ. నాన్న అన్నం తినంటే తింటాలే, నాన్న నీళ్ళు తాగుతాలే. ఏంటది? అర్రగెన్సీ. మామూలుగా కాదు, అది దెయ్యం కాదు, అది గర్వం. నీ లోపల పుట్టేది పుష్పం, నీ లోపల పుట్టే పువ్వు, అది నీ లోపల నువ్వు ఉత్పత్తి చేసే ఆర్గన్, అది నువ్వు సొంతగా క్రియేట్ చేసేది. అది యు క్రియేట్ దట్ డీమన్ కాల్డ్ వాట్? అర్రగెన్సీ. మూర్ఖత్వం. అన్ని ఈ డిజాస్టర్స్ అన్ని లీడ్స్ దేనికి? గర్వానికి. మేబీ భర్తలో ఉండొచ్చు ఇవన్నీ, భార్యలో ఉండొచ్చు ఇవన్నీ, పిల్లల్లో ఉండొచ్చు, ఎవరిలైనా ఉండొచ్చు. ఈరోజు అవి బయటికి వెళ్ళునుగాక. ఆమేన్. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే, దేవుడు ఒకటి కూడా తీయడు. దేవుడు ఒక్కటి కూడా తీయడు, మొత్తం నువ్వే తీయాల. తీసేద్దాం. ఆమేన్. ఆమేన్. సో రిమూవ్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ యు ఆర్ హ్యావింగ్ వండర్ఫుల్, బ్యూటిఫుల్, ఆసమ్ క్వాలిటీస్. మీ జీవితంలో ఏవేవి ఆశీర్వాదాలను ఆపేస్తున్నాయో అవన్నీ మనం బయటికి తీసేయను గాక. ఆమేన్.
ఆమెన్. నంబర్ 9. This is amazing. Not respecting God is a pride. దేవుణ్ణి గౌరవించకపోవడం కూడా మామూలు పాపం కూడా కాదు, పాపం కన్నా హై లెవెల్ అది, గర్వం. Not respecting God and His servants is a pride. అదొక గర్వం అది. మరి ఇన్ని రకాల గర్వాలు మనలో ఉంటే యాడికెళ్ళి బ్లెస్ అవుతాం? మనం బ్లెస్ అవుతామా? చెప్పండి. అసంభవం. బ్లెస్ అవ్వడము అసలు బ్లెస్సింగ్ అని మనం 1000 కోట్లు రామ్ కోట్ రాసినట్టు 1000 కోట్లు రాసామనుకో, అయినా బ్లెస్సం, అస్సలు బ్లెస్సం. ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోవును గాక. ఆమెన్. చూడండి, యేసు ప్రభులు వారు దేవుడు అయ్యుండి కూడా ఆయన గర్వపడలేదు. ఆయన ఏ గొర్రెపిల్లగా ఉన్నాడు తెలుసా? వదకు తేబడిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. శత్రువులకు తనకు తాను ఎలా అప్పగించుకున్నాడంటే, వదకు తేబడిన గొర్రెపిల్లగా, వధింపబడిన గొర్రెపిల్లగా హీ ఈజ్ రెడీ టు డై. చంపేయండి నన్ను, నరికేయండి నన్ను, సిలువేసేయండి నన్ను అని ఆయన మౌనముగా ఉన్నాడు. కొట్టే చేతులు నీకున్నా కొట్టకుండా ఉండడమే సాత్వికం. ఆమెన్. తిట్టే నోరు నీకున్నా తిట్టకుండా మౌనంగా ఉండడమే తగ్గింపు. ఆమెన్. హల్లెలూయా. ఎదుటివాడిని మోసం చేసే అవకాశాలు నీకున్నా నువ్వు మోసం చేయకుండా ఉండడమే దేవుని బిడ్డల లక్షణం. ఆమెన్. హల్లెలూయా. సో ఇవన్నీ కూడా గర్వానికి సాదృశ్యాలు. ఇవన్నీ ఎవరిలో మీకు కనిపించాయి అనుకో, ఖచ్చితంగా అదేంటది చెప్పాలి, గర్వం. ఓ మ్యాన్, దిస్ స్పిరిట్ ఈస్ టార్మెంటింగ్ అవర్ లైఫ్స్. దిస్ స్పిరిట్ ఈస్ టార్మెంటింగ్ అవర్ లైఫ్స్. లెట్ us టర్మినేట్ దిస్ డీమన్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. ఈ దురాత్మని మన జీవితంలో నుంచి బయటికి తరిమేద్దాం. ఆమెన్. హల్లెలూయా. మనము క్రియేట్ చేసిన దీన్ని మనమే తొక్కేద్దాం. ఆమెన్. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, రాసుకోండి. ప్రైడ్ గివ్స్ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. నేను 100 మందికి అన్నం పెట్టాను, నేను ఒక 500 మందికి బట్టలు ఇచ్చాను, తర్వాత నేను చెప్పాలి ఇంకా తెలియకుండా చాలా మందికి అది ఇచ్చాను ఇది ఇచ్చాను. దాన్ని ఏమంటారు? మామూలు గర్వం కాదు అది, సెల్ఫ్ ఎగ్జాల్టేషన్. ప్రైడ్ గివ్స్ క్రెడిట్ టు హిమ్సెల్ఫ్. గర్విష్టి అనే వ్యక్తి, గర్వముతో నిండిన వ్యక్తి తనకు తాను ఎప్పుడు కూడా బెలూన్తో గాలి పెట్టి ఊదుకుంటా ఉంటాడు. జిమ్ 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 అంట. నేనే మొత్తం చేసింది, నేనే మొత్తం చూసుకుంది, నేనే మొత్తం చేసింది, నేను అని వచ్చిందా నువ్వు ఉండవు, నేను వచ్చిందా నువ్వు ఉండవు. అబ్బో, ఈ భూమి మీద మన అసలు ఏం లేదండి, అంత దేవుడిదే. ఆయన ఉచితమైన కృపను బట్టి ఈరోజు మనము ఇలా జీవించగలుగుతున్నాం. ఆమెన్. సో ప్రైడ్ గివ్స్ సెల్ఫ్ ప్రమోషన్స్. అంటే నేను చేస్తా, నేను అనే పదాన్ని ఎక్కువ గర్విష్ఠులు వాడుతూ ఉంటారు. గర్విష్ఠులు అంటే ఏదో పెద్ద పెద్ద గౌన్లు వేసుకొని పెద్ద పెద్ద ముక్కులు కొమ్ములు పెట్టుకొని ఉండరు, మన లోపలే ఉంటారు జనాలు. అది కనిపిది, అది ఎప్పుడన్నప్పుడు సడన్గా అట్లా కానీ బయటకు వస్తుంది అనమాట. ఈ క్యారెక్టరైజేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా గర్వముతో తాండవిస్తున్నారని అర్థము. సో బీ కేర్ఫుల్ విత్ ద ప్రైడ్. ప్రతి గోడల మీద రాస్తూ ఉంటారు, గేట్ల మీద రాస్తుంటారు. ఏంటి తెలుసా? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, బీవేర్ ఆఫ్ ద డాగ్స్ అని రాస్తూ ఉంటారు. ఈరోజు నేను కూడా అంటున్నాను, ఈ భూమి మీద ఒకటి ఉంది, దాని పేరు గర్వం. ఈ భూమి మీద గర్వం ఉంది, జాగ్రత్త. బీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ ప్రైడ్. దిస్ విల్ డెస్ట్రాయ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. Number 3, pride tears himself down. ఎలా? గర్వము తనకు తానును కించపరుచుకుంటుంది. నా బతుకు జడ, నా కర్మ నా చెప్పు కొడుకో నా బతుకు జడ. అదేంటది చెప్పాలా? ఏంది అందరు సైలెంట్ కూడా? ఏంటమ్మది చెప్పాలా? నీ తలరాత కాదు, నీ గర్వం అది. When you curse yourself, when you degrade yourself, that is pride. రోజు చేస్తుంటాం ఒకసారి మనం, నా వల్లే అదేంటది నా బతుకు చెడ, ఏంటది నేను చచ్చిపోతా, ఏంటది మీరు అనుకుంటున్నారు. అది దాన్ని ఏమంటారు తెలుసా? సూసైడల్ స్పిరిట్ అని. కాదు, అది గర్వం. అది గర్విష్ఠులే. వాళ్ళకు వాళ్ళు చంపుకోగలరు, వేరే వాళ్ళు చంపలేరు. నువ్వు దేవుని భయం ఉంటే అసలు బ్లేడ్ మార్క్ కూడా నీకు కనిపించదు.
దేవుని భయం లేకే చాలామంది ముక్కులు చెవులు చేతులు కోసుకుంటూ ఉంటారు. ఏంటది? దేవుని భయం లేకే, దేవుని భయం లేకే యు ఆర్ కిల్లింగ్ యువర్ సెల్ఫ్. దట్స్ వాట్ ఈస్ దట్? చెప్పాలా? ఏంటది చెప్పాలా? బిందులు, గాజులు, తర్వాత గ్లాసులు, అద్దాలు బాగా కొడుతుంటారు. ఏంటది? గర్వం. అది నేను ఫెయిల్ అయ్యా, నేను ఇంకా పాస్ అవ్వను, నా బతుకంతే, దేవుడు ఇట్టా తగలడ్డాడు నా జీవితాన్ని, దేవుడు ఇంతే. దాని ఏమంటారు? చెప్పాలి. దట్స్ అ ప్రైడ్. దట్స్ అ ప్రైడ్. అది గర్వం. దేవుడు నీ లోపలికి రానివ్వదు. నంబర్ 4, ప్రైడ్ కంపేర్స్ హిమ్సెల్ఫ్ టు అదర్స్. వేరే వాడితో కంపేర్ చేస్తూ ఉంటాం చాలాసార్లు. నీ చీర ఎంత, నా చీర ఎంత, నీ కారు ఎంత, నా కారు ఎంత, నీ బండి ఎంత, నా బండి ఎంత, నువ్వేంది అట్టున్నావు, నేనేంది ఎట్టున్నా, ఆమంతా తెల్లగుంది నేను ఎందుకు నల్లగున్నా, ఆమంతా నల్లగుంది నేను ఎందుకు తెల్లగున్నా, ఆమంతా పొడుగుంది నేను ఎందుకు ఇంత పొట్టుకున్నా. దట్స్ ద కంపారిజన్. దట్స్ అ ప్రైడ్. అదొక చెప్పాలి, అదొక. ఇంకోటి వెరైటీగా ఉంటుంది. ఇంకోటి ఏం తెలుసా? డామినేషన్. అది కూడా గర్వమే. మాట్లాడుతున్నాను మధ్యలో దూరుతారు, జుమ్మని దూరేస్తారు. అదేంటది? చెప్పాలి. అసలు గర్వంలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయా? అవును, మామూలుగా లేవు, ఇంకా చాలా ఉన్నాయి. డామినేషన్ ఈజ్ ఎ ప్రైడ్. నీకు తెలియదు నోర్మై, నీకేం తెలుసు? నోర్మై నీకు తెలియదు నోర్మై, నేను చూసుకుంటాను, నువ్వు లోపల పో నువ్వు. ఏంటది? మామూలు గర్వం. ప్రైడ్ మనకి తెలియదు. అది ఈరోజు దేవుడు మనకి టీచ్ చేస్తున్నాడు. ఆమేన్. సమ్ టైమ్స్ వీ నీడ్ టు అక్నాలెడ్జ్ గాడ్. దేవుడిని మనము ఏం చేయాలా? పొగడాలా. ఎంతమంది తెలుసుకుంటున్నారు గర్వం గురించి? థర్డ్ యాంగిల్, మూడో కన్ను. A different angle of a pride, man. A different angle of a pride. మనకు తెలిసింది ఏం తెలుసా? ఫస్ట్ బటన్ ఇప్పి కాలు ఎగరేస్తే అది గర్వం అనుకుంటారు. మనకు తెలిసిన గర్వం ఏంటి? ఆమె చీర వేసి కింద ఊపుతా పోతా ఉంది అనుకో, అది గర్వం అనుకుంటారు. మీకు తెలిసింది అదే. మీకు తెలియని గర్వం చాలా ఉంది, లోపల దాగుంది. అది యూ కాంట్ ఐడెంటిఫై ప్రైడ్, బట్ యూ కెన్ చెక్ యువర్ ప్రైడ్. నువ్వు గర్వాన్ని వెతకగలవు నీ లోపల. ఆమెన్. డామినేషన్ ఈజ్ అ ప్రైడ్. తొక్కేయడం, వేరే వాళ్ళని తొక్కి పడాలి, తొక్కేయాలి వాళ్ళని, అంతే. అదొక గర్వం. అదొక గర్వం. ఓ మై ఫాదర్, చాలా ఉన్నాయి. జడ్జిమెంట్ స్పిరిట్ ఈజ్ అ ప్రైడ్. తీర్పు తీర్చే ఆత్మ కూడా గర్వమే. నువ్వు మారు, నీ బతికింతే, నువ్వు వేస్ట్, నువ్వు దండగా, నువ్వు చూసావా? లేదు. పొర్రపాటును కూడా ఎవరిని కళ్ళ కూడా జడ్జ్ చేయకండి. యు ఆర్ నాట్ సపోజ్ టు జడ్జ్ ఎనీవన్. యు ఆర్ నాట్ ఎ జడ్జ్. నువ్వు న్యాయవాదివే? నో. యు ఆర్ నాట్ ఎ జడ్జ్, మ్యాన్. యు ఆర్ నాట్ ఎ జడ్జ్ టు జడ్జ్ ఎనీవన్. ఇఫ్ యు ఆర్ జడ్జింగ్ ఎనీవన్, వీళ్ళు అంతేనండి, వీళ్ళు మారండి, అబ్బే, అయ్యో, అస్సలు నో వే. నీ ముందు పాపి కనిపించిన, నీ ముందు దుర్మార్గుడు, హంతకుడు, వ్యభిచారి పాపము చేస్తుండగా నీ ముందు కనిపించిన వారిని క్షమించడమే నీ పని. ఆమెన్. ఆమెన్. జీసస్ నెవర్ జడ్జ్డ్ ఎనీవన్. వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీ పట్టుకొని ఆయన దగ్గర తీసుకొస్తే, ఇక పాపం చేయబాక బొమ్మ అన్నాడు. కానీ ఎన్ని పాపాలు చేసే లిస్టు తీయనలా. హలో, అర్థమవుతుందా? నెవర్ జడ్జ్ ఎనీవన్. చిన్నపిల్లలు వేరే వాళ్ళని జడ్జ్ చేయకండి, యవనస్తులు వేరే వాళ్ళని జడ్జ్ చేయకండి, పెద్దవాళ్ళు ఎవరిని జడ్జ్ చేయకండి. ప్లీజ్, వీఆర్ నాట్ జడ్జెస్, వీఆర్ జస్ట్ బిలీవర్స్, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఆమెన్. జడ్జింగ్ సమ్వన్, వాట్ ఈస్ దట్? ఇట్స్ అ ప్రైడ్. అబ్బబ్బబ్బబ్బా, ఈ రోజు నుంచి ఎన్ని తీయాలో బయటికి, ఇంకెన్ని చెప్తాను, ఇంకా ఆపే నాయన, చాలు, ఇంకా చాలా ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇంకా చాలా ఉన్నాయి. గర్వము ఏ ఫామ్లో ఉంటుందో కూడా తెలియదు మనకు. రౌండ్గా ఉంటుందా గర్వం? స్క్వేర్గా ఉంటుందా? రెక్టాంగిల్? ఎట్లుంటుంది గర్వం? చెప్పండి మా, ఎట్లుంటుందా గర్వం? ఎట్లుంటుంది చెప్పండి గర్వం? అసలు షేపే లేదు. ఇంకోటి, నువ్వు క్రియేట్ చేస్తావు దానికి ఒక షేపు. బీ కేర్ఫుల్ మై డియర్ చర్చ్. ఈ మాటలు వింటున్న మీరు ధన్యులు. ఆమెన్. ఆమెన్. రాని వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ ఈ వాక్యం వింటున్న మీరు ఎస్కేప్ అయిపోతారు. ఆమెన్. హల్లెలూయా. ఈ గర్విష్టి ఆత్మ నుంచి, గర్విష్టి హృదయాన్ని నుంచి నువ్వు వేరైపోతావు. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో హౌ దిస్ క్వాలిఫైడ్ పర్సన్ బికేమ్ డిస్క్వాలిఫైడ్? ఎలా ఎన్నిక చేయబడిన వ్యక్తి తృణీకరింపబడ్డాడు? బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్. ఇన్ని క్వాలిటీలు ఉన్నాయి వాళ్ళు. ఇన్ని
16 వెరైటీ క్వాలిటీలు ఉన్నాయి. అవన్నీ వల్ల ప్రభు ఎగ్గిరిదంతే కింద పడ్డాడు. చూడండి ఎటువంటి ఆత్మను, ఎటువంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు లూసిఫర్. అంత అభిషేకింపబడిన కెరూబు కూడా. అందుకనే మీరు చాలా దగ్గరలో చూస్తూ ఉంటారు, చర్చికి వచ్చేవాళ్ళు పడిపోవచ్చు, అభిషేకింపబడిన వాడు పడిపోవచ్చు, మంచి ఉద్యోగం ఉన్నవాడు పడిపోవచ్చు, పాటలు పాడేవాళ్ళు పడిపోవచ్చు, ఇంకా చాలామంది పెద్ద పెద్ద చర్చిల్లో ప్రభు బల పట్టుకొని పోతూ ఉంటారు, వాళ్ళు కూడా పడిపోవచ్చు, కానుకలు పట్టే వాళ్ళు కూడా పడిపోవచ్చు, ఫైనల్లీ పాస్టర్ కూడా పడిపోవచ్చు. వెన్ యూ హ్యావ్ ఎ ప్రైడ్. ఎవరు విడిచిపోయాలో, నేనే ఒక్కడే కాదు, మీరు కూడా అందరూ యువర్ అండర్ అటాక్, అంతే. నేను ఒక్కడే స్పెషల్ కాదు, అందరూ ఈ గర్వాన్ని రానివ్వకుండా ప్రతిరోజు కాపాడుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఎవరిని విడిచిపెట్టాడు, అందరు సమానమే మనం లూసిఫర్కి. ఎవరిని అందరిని వేసిపడేద్దంతే, తీసేద్దాం. ఆమెన్, ఆమెన్. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు పుట్టినది మొదలుకొని పాపము చేసేంత వరకు నా ముందు యథార్థంగా ఉండేవరా అంటున్నాడు. కానీ ఏ రోజైతే పాపము చేస్తున్నావో కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి అస్సలు అర్థంగా, ఏంటో ఆ అబ్బాయి కలిసి చాలా రోజులైంది, ఈ పాప నాతో మాట్లాడి చాలా రోజులైంది, ఏమవుతుందో ఏమో, ఏదో జరుగుతుంది అక్కడ స్టార్ట్ అయింది. సో వెన్ యు ఆర్ ట్రాన్స్పరెంట్, నువ్వు యథార్థంగా ఉంటావు దేవుడికి. ఆమెన్. When you are transparent, when your heart is clean, when your heart is pure, you will be connected with God. Amen. You will be connected with the man of God. Amen. అంటే ఈ లెక్కను మీరు అర్థం చేసుకోండి, ఎంతమంది ఈ భూమి మీద గర్వముతో తాండవిస్తున్నారో. ఓ మై గాడ్, ఏమో నీ పక్కన కూర్చున్నాంలో గర్వం ఉండొచ్చు, ఏమో నీ పక్కన కూర్చున్న ఆయనలో గర్వం ఉండొచ్చు, ఏమో మీ ముందు ఆయన గర్వం ఉండొచ్చు, ఏమో వెనకాల ఆయనలో, ఎక్కడైనా ఉండొచ్చు. బట్ ఒకటి, నేను ఎవరి గురించి మాట్లాడలేదు, నేను అందరి గురించి మాట్లాడుతున్నాను. ఆమెన్. అండ్ దిస్ సర్మన్ బ్లెస్ మీ అ లాట్. ఐ వాజ్ అమేజ్డ్ వెన్ ద లార్డ్ ఈస్ టాకింగ్ టు మీ. నాశనముకు ముందు గర్వము నడుచును. ఇంకోటి, మనం అందరికీ ఒక మంచి అలవాటు ఉంది, ఎదుటివాడులో గర్వం చూసే అలవాటు. కానీ మనకు లేని అలవాటు ఏం తెలుసా? మనలో గర్వాన్ని చెక్ చేసే అలవాటు మనకు లేదు. And you won't check yourself, you always check others. నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలంటే ఒకటే చేయాలమ్మా. చేస్తారా? ఓకే, ప్రతిరోజు అద్దం చూసుకోండి. ప్రతిరోజు అద్దం చూసుకుంటే నీలో తలకాయ నుంచి అరికాల వరకు ఎన్ని రకాల గర్వాలనే కనిపించేస్తాయి. మీరు మళ్ళీ అద్దం అంటే డ్రెస్సింగ్ టేబుల్ కొనేరు. ఈ అద్దం చూడండి. The word of God is like a mirror, man. It's like a mirror. This word will transform you like Jesus. ఈ వాక్యము నిన్ను ఎలా మారుస్తుంది? యేసయ్యలాగా మార్చేస్తుంది. ఆమేన్. అందుకే లేఖనము సెలవిస్తున్నాయి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ భూమి మీద అట్టివారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ బైబిల్ ఈ అర్థం కాకుండా నువ్వు వేరే అర్థం చూస్తుంటే ఆ అర్థం లాగా మారిపోతావు. ఈ బైబిల్ కాకుండా, ఈ వాక్యం కాకుండా ఇంకో అర్థాన్ని చూస్తుంటే ఆ అర్థం లాగా ట్రాన్స్ఫర్ అయిపోతావు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉందాం. ఆమేన్. ఒకటి ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ లోకంలో ఉన్న అద్దాలు ఏం చేస్తాయి తెలుసా? నువ్వు ఎలా ఉన్నాయో చెప్తాయి. ఆమేన్. కానీ ఈ అద్దం నువ్వు ఎలా ఉండాలో చెప్తాయి. ఆమేన్. ఈ అద్దం ఏం చేస్తా తెలుసా? నువ్వు ఎలా ఉండాలో, ఎంత తగ్గింపుతో ఉండాలో, ఎంత వినయ విధేయతలతో ఉండాలో, ఎంత గర్వము లేకుండా ఉండాలో, దిస్ మిర్రర్ కెన్ టీచ్ యూ మ్యాన్, అండ్ ఇట్ ఇస్ రెడీ టు టీచ్ యూ. ఈ మన ఇంట్లో ఉన్న అద్దం చూసి మనం సరి చేసుకోవాలి, ఇట అట ఇట ఇట ఇట. బట్ దీన్ని చూసామా, అదే మనల్ని సరి చేస్తుంది. ముక్కు, చెవులు, కన్ను, నాలుక, పెదాలు, చేతులు, కాళ్ళు, హృదయము, కడుపు, కిడ్నీలు, లివర్లు, మొత్తం ఇదే మార్చేస్తుంది మనల్ని. ఆమేన్, హల్లెలూయా. When the word goes inside, వాక్యం లోపలికి వెళ్ళిపోతే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మంచిగా మార్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. టుడే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్. వాక్యం నీ లోపలికి వెళ్తుంది. ఆమేన్. గర్వం బయటకు వచ్చేస్తుంది. ఆమేన్, ఆమేన్. వాక్యం లోపలికి వెళ్తుంది, గర్వం బయటకు వచ్చేస్తుంది. మీ అందరికి ఏం చేయాలి తెలుసా? డయాలసిస్ చేయాలి. మీ బ్లడ్, మీ మనస్సు, మీ హార్ట్ అందరికి డయాలసిస్ రక్తం చెడిపోయింది. మీకు
చెడ్డ మాటలని, తప్పుడు మాటలని, తప్పుడు చూసి అన్ని లోకాన్ని చూసి ఉద్యోగాలకి, ఆఫీసులకి, కాలేజీలకి ఈ నిద్ర లేస్తే మనం ఇంట్లోంచి బయటకు అడుగు పెడతాం కదా, ఎంతో రక్తం ఇంప్యూర్ అవుతూ ఉంటుంది. సో ప్రతిరోజు మీకు డయాలసిస్ అవసరం. కోపము ముందు పుట్టేది రక్తంలోనే, అనుమానము పుట్టేది ముందు రక్తములోనే, చీకటి పుట్టేది ముందు రక్తములోనే, పగ ప్రతీకారాలు పుట్టేది రక్తములోనే, నెగిటివ్ షేడ్ పుట్టేది ముందు ఎక్కడ చెప్పాలా. అందుకే ఏం తాగుతున్నా ప్రతిసారి ఇప్పటికి 100 బాటిల్ అయిపోయి ఉంటాయి. ఈ కాయవడికి ఎక్కట్లే, ఇంకో 1000 బాటిల్ని పెడతా, మీకు ఎక్కాల. మీ రక్తంలోకి ఈ రక్తం కలిపేస్తాను నేను. హల్లెలూయా. నాకు 100,000 కోట్లు ఖర్చు అయినా పర్లేదు, ఆ రక్తం మీకు ఇచ్చేయాలి. అదే నా పని భూమి మీద, అంతే. సో దట్ ఈస్ వాట్ మై జాబ్. మిమ్మల్ని నేను నమ్మను, ఆ రక్తాన్ని నమ్ముతాను. ఆ రక్తం లోపలికి వెళ్ళిందా, నీ రక్తం యొక్క ఎబిలిటీ, క్యాపబిలిటీ, దాని నేచర్ మారిపోద్ది. ఆమెన్. హల్లెలూయా. సో ప్రైడ్ నేచర్ ఇంకా మీకు ఉండదు. ఆమెన్. ప్రైడ్ నేచర్ ఇంకా మీకు ఉండదు. మనకు జాబ్ లేని వాళ్ళకి జాబులు రావాలి. ఆమెన్. వివాహం కాలంలోకి వివాహం అవ్వాలి, బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు పుట్టాలా, ఉద్యోగాలు లేని ఉద్యోగం రావాలా, ప్రమోషన్ లేని వాళ్ళకి ప్రమోషన్ రావాలి. ఇది జరగాలి చర్చకు వస్తే. అంతేగాని ఉన్నతమైన పోస్టులో ఉన్నవాడు తాపా ఉద్యోగాలు తీసేస్తే అట, అమ్మ ఏదో జరిగింది ఇక్కడ, ఏదో అయింది ఇక్కడ. నథింగ్ బట్ ప్రైడ్. ఏంటది? ప్రైడ్. వేరే వాళ్ళు నిన్ను చెక్ చేసే లోపల నిన్ను చెక్ చేసుకో. ఆమెన్. చెప్పండి, నా ప్రాణమా, ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను చెక్ చేయబోతున్నా, రెడీగా ఉండు, తోలు తీసేస్తా. మామూలు దిగొద్దు. ఇప్పుడు మీ ఇంకోటి, అమ్మ నా భర్త వచ్చి, అమ్మ నాలో గర్వం ఉంటే ఒళ్ళంతా గర్వమే, నీకు పోతలపో అడ్డది. ఎందుకు వేరే వాళ్ళకి అనవసరంగా ప్రాజెక్టులు ఇవ్వడం? మనమే చెక్ చేసుకుందాం. ఆమెన్. లెట్ us సెల్ఫ్ చెకింగ్, లెట్ us చెక్ అవర్ సెల్ఫ్స్ వెదర్ ద ప్రైడ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ నాట్. ఈ పాటికి మనం ఎంతో బ్లెస్ అవ్వాలి. ఈ పాటికి ఎంతో మనం ఆశీర్వాదం చూడాలి. ఈ పాటికి ఎంతో మనం దీవెన చూడాలి. ఈ పాటికి ఎంతో మనము ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. So let us step into the glory. Let us step into blessings. Let us step into the higher level of glory. ఉన్నతమైనవి మనము చెక్కించుకోవాలి. ఆమెన్. సంవత్సరానికి కిందకి వెళ్ళకూడదు, కానీ పైకి వెళ్ళాలి అంటున్నాడు ఎలీషా. నువ్వు వెళ్ళి 7 సార్లు యోర్దానులో మునిగిపో అంటే నేను మునగనన్నాడు. చల్, నీ మాట నేను ఎందుకు వినాలిరా అంటున్నాడు. రాజు కదా, ఏమంటావు లోపల చెప్పాలి. అంటే రాజు అంటేనే గర్వం ఉండాలని రూల్ లేదు, అతను పెంచుకుంటే ఉంటుంది. ఆమెన్. స్త్రీ అంటేనే గర్వం అంటే నో, వాళ్ళు పెంచుకుంటే ఉంటుంది. పురుషుడు అంటే గర్వం మీసాలు పెంచితేనే పర్వ, నో, లోపల వాళ్ళు పెంచుకుంటే ఉంటుంది. నువ్వు పెంచుకునే విధానాన్ని బట్టి ఆధారపడుతుంది. ఆమెన్. సో గర్వం అనేది బట్టల్లోనో ఒంటి తీరులో ఉండదు, నువ్వు పెంచే విధానాన్ని బట్టి, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. రోజుకు ఒక్కసారన్నా గర్వం అనే లిస్ట్ రాశారు కదా, ఒక్కసారన్నా చూడండి, ఈ రోజు ఏమన్నా వచ్చినాయి ఏంటవా ఈ గర్వం, ఏదిరా నాయన, ఎక్కడున్నాయి ఇవి, ఇది సెల్ఫ్ రైచియస్నెస్ లేదులే అమ్మయ్య, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదో కొంచెం ఉన్నట్టుంది, నెగ్లిజెన్సీ, అమ్మ బాబు ఇప్పుడు ఎట్లా బైబిల్ కూడా చదవలేదు, డిలే, అమ్మ బాబు లేట్ వెళ్తున్నాను, నాట్ ప్రేయింగ్, ఈరోజు పొద్దునుంచి అసలు ప్రార్థన కూడా చేయలేదు, నాట్ గివింగ్, అసలు ఈరోజు ఆఫరింగే తేలేదు నేను చర్చికి, అంతే కదా, చర్చికి అసలు నేను ఆఫరింగ్ కూడా తేలేదు, డిజోబీడియన్స్ అంటే అసలు మాట ఏం లేదు, యారగెన్స్, మూర్ఖత్వం, మార్నింగే లేచి తిట్టాను, ఓకే, నాట్ రెస్పెక్టింగ్ గాడ్, అసలు వాక్యం అనుకుంటే నిద్రపోతున్నాను, ఓకే, ప్రైడ్, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, అమ్మ బాబోయ్ బయటికి రావాలేస్తున్నాములో. ఆమెన్. ఇవన్నీ పెట్టుకుంటే ఎదగలేరు. చెప్తున్నా, క్రైస్తవులు పేదవాళ్ళుగా చనిపోకండి దయచేసి. పేదవాళ్ళుగా మీ జీవితాన్ని ఎండ్ చేయకండి. దరిద్రంతో మీ జీవితాన్ని ముగించుకోకండి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాస్పరిటీ. దేవుడు దీనులను లేవనెత్తువాడు. ఆమెన్. హల్లెలూయా. గాడ్ లవ్స్ హంబుల్ పీపుల్. ఆమేన్. సో లెట్ us overcome the spirit of pride from today. Spirit of pride, ఈ గర్వం అనే ఆత్మ మనము ఓవర్కమ్ చేయబోతున్నాం. ఆమెన్. ఆమెన్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రైడ్ సపరేట్స్ us from God. ఈ గర్వము దేవుడి నుంచి మనల్ని వేరు చేసేస్తుంది. ఎవరి నుంచి? ఎంతమంది దేవుడికి వేరైపోదాం అనుకుంటున్నారు? ఎంతమంది చర్చి మానేద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది రేపటి నుంచి సినిమాలకు వెళ్దాం అనుకుంటున్నారు? ఎంతమంది రేపటి నుంచి పాపం చేసి పడిపోదాం అనుకుంటున్నారు? ఎవరు చేతులెత్తరు, ఆ టైంకి పడిపోతారు.
That's a pride, man. Pride separates us from God. Pride separates us from our fellow men. మన కుటుంబానికి, మన యొక్క పరిశుద్ధులకి, మంచి మంచి వ్యక్తులకి ఈ గర్వము మనల్ని వేరుపరిచేస్తుంది. ఐ వాంట్ టు సీ హ్యూమిలిటీ ఇన్ ఎవ్రీవన్ ఫ్రమ్ టుడే. ప్రతి ఒక్కరిలో నేను నెమ్మది చూడాలనుకుంటున్నాను. ఆమెన్. ప్రతి ఒక్కరిలో వినయ విధేయతలు చూడాలనుకుంటున్నాను. ఆమెన్. ప్రతి ఒక్కరిలో తగ్గింపు చూడాలనుకుంటున్నాను. ఆమెన్. అవన్నీ మీలో ఉండును గాక. 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 అండ్ హౌ దిస్ ప్రైడ్ goes from your life. ఎలా ఈ గర్వం మీలో నుంచి వెళ్ళిపోతుంది? ఎలా ఈ గర్వాన్ని నువ్వు తీయగలవు? ఓన్లీ బై బేరింగ్ ఫ్రూట్స్. నువ్వు మంచి ఫలాలు ఫలిస్తూ ఉంటే గర్వం నీలో నుంచి జంపు ఉండలేదు. ఆమెన్. లెట్స్ గో టు గలేషియన్స్ 5:22. గలేషియన్స్ 5:22. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ఆమెన్. దీంట్లో ఒక్కటన్నా గర్వం అంటే చూపించండి నాకు. ప్రేమించడం గర్వమా? నో. నెక్స్ట్. సంతోషంగా ఉండడం గర్వమా? నో. సమాధానంగా ఉండడం గర్వమా? నో. దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలు. ఇవన్నీ గర్వానికి యాంటీ. అవన్నీ ఉంటే గర్వం ఉండలేదు. గర్వం ఉంటే అవన్నీ ఉండవు. గర్వం ఉంటే అవన్నీ ఉండవు. గర్వము లేకపోయినా అవన్నీ ఉండాల్సిన రూల్ లేదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ ఫలాల్ని పెంచుకుంటా ఉంటావో గర్వం ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఆమెన్. ఆమెన్. When you start loving God, pride will disappear. Amen. When you start making yourself happy, నువ్వు సంతోషంగా ఉండగలిగితే గర్వము చెప్పాలి పారిపోద్దే. మేబీ ఇంట్లో ఎవరైనా మనల్ని తిడతా ఉన్నారు అనుకో, నువ్వు ఊరికి ఏడుస్తున్నారు, ఇంకొంచెం ఎక్కువ తిడతారు. ఇంకొంచెం ఇంకొంచెం ఎక్కువ తిడతారు ఏడుస్తూ ఉంటే. అదే నువ్వు మౌనంగా ఉండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ఆమేన్ 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 అంటా ఉండు. ఛీ, నీకు బుద్ధి లేదు, అనవసరంగా నా బుద్ధి తక్కువ, నేను తిట్టడం పో అని వెళ్ళిపోతారు వాళ్ళు. మనం అట్ట చేయం. కొందరు వెరైటీగా ఉంటారు, తిట్టక ముందు ఏడ్చేస్తారు. రెడీగా ఉంటారు, అమ్మ బాబు ఇటు తిట్టేస్తాడ్రా అంటే ముందే తిట్టక ముందు ఏడ్చేస్తారు. ఎందుకు? అమ్మ నువ్వు ఏడబోతుంది దండం పెడుతున్నావు మాత్రం జంపు. మహా తెలివులు కొందరు. మీకే ఎవరైనా తిడతారేమని ముందుగానే స్టార్ట్ చేస్తారు. బగ్టి ఏమన్నా ఆ పర్ఫార్మెన్స్లన్నీ చేస్తారు, కానీ ఆ గర్వాన్ని పోగొట్టుకోరే, అది పారిపోను గాక ఈరోజు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సమాధానంగా ఉండు, గర్వం పారిపోద్ది. ఆమేన్. దీర్ఘశాంతముతో ఉండు, గర్వం పారిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. సాత్వికంగా ఉండు, గర్వం పారిపోద్ది. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు గర్వానికి ఫుల్ స్టాప్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. గర్వానికి ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. ఈ సర్మన్ మీకు ప్రతిరోజు గుర్తొచ్చును గాక. ఆమేన్. అండ్ దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్. రాజు అయిన వ్యక్తి ఎలా కూలిపోయాడు? గర్వముతో. మంచి ఉన్నతమైన పొజిషన్. నువ్వు పరిశుద్ధులను, నీతిమంతులు, యథార్థవంతులుగా దేవుడు మిమ్మల్ని చేసినప్పుడు మీరు గర్వపడితే అదే పొజిషన్లో మళ్ళీ ఉండలేరు, కూలిపోతారు. యు కమ్ బ్యాక్ టు ద ఓల్డ్ darkest positions. Jagrata. The Lord has given you a second opportunity to terminate the spirit of what? Pride. Amen. ఎలా? ఎందుకు? ఒక సౌందర్యవంతుడు, జ్ఞానవంతుడు, 9 రకాల ముత్యములతో బంగారముతో అలంకరింపబడిన వ్యక్తి, అభిషేకింపబడిన వ్యక్తి, 2 రాళ్ల మధ్య ఖాళీ దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి ఎలా కూలిపోయాడంటే ప్రైడ్. అండ్ హౌ యోబు ఎలా కూలిపోయాడు? కోటీశ్వరుడు ఎవరు? యోబు. ఆ దేశములో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అతనితో గొప్పవాడు ఎవరు లేరు. ఆ రోజుల్లో ఎడ్లు,
బర్రెలు ఆవులు ఉన్నాయి, ఈ రోజుల్లో కార్లు ఉన్నాయి. అప్పుడే ఈ జనరేషన్లో ఉంటే ఆయనకి ఒక 10 కార్లు, 20, 30, 40, 50 కార్లు ఉండేవి. అటువంటి వ్యక్తి ఎలా కూలిపోయాడు తెలుసా? బికాస్ ఆఫ్ ప్రైడ్. నేను దేవుని కంటే మంచోడిని, నేను దేవుని కంటే నీతిమంతుణ్ణి, నేను దేవుని కంటే చాలా గొప్పవాడిని అని అనుకున్నాడు. పక్క రోజు అవుట్. ఆ మాట పుట్టిన వెంటనే వాడు వచ్చేసాడు. అయ్యా, వాడికి ఎందుకు ఇల్లంతా కంచేసి పెట్టి ముందు తీసి నేను లోపల పోతా అన్నాడు. ఓకే పోరా అన్నాడు దేవుడు. అండ్ హౌ గాడ్ అలౌడ్ లూసిఫర్ టు గో ఇన్సైడ్ జోబ్ హౌస్. అసలు దేవుడు ఎలా అలౌ చేశాడు లూసిఫర్ని యోబు ఇంట్లో పోవడానికి? అంటే లూసిఫర్ నేచర్ ఆ ఇంట్లో ఉంది కాబట్టి దేవుడు కంచె కూడా దేవుడు ప్రశాంతంగా ఓపెన్ చేశాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, యోబు జీవితంలో డిజాస్టర్స్ ప్రారంభమయ్యాయి. నీ ఉద్యోగంలో నువ్వు ఎదగాలి, నీ కుటుంబంలో నువ్వు ఎదగాలి, నీ ఆర్థిక పరిస్థితి ఎదగాలి, నీవు అన్ని విషయాల్లో అభివృద్ధి అవ్వాలంటే ఈ వేరు ఉండాలా ఉండకూడదా? We should terminate this root. We should terminate this root. అలా అనేక మంది ఎన్నోసార్లు చెప్పాడు నాతాను ప్రవక్త దావీదుకి, అరే బెర్షబా జోలికి పోకరా, ఒరే బెర్షబా జోలికి పోకరా, అరే ఏం చేస్తున్నావు అంటే ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్. ఐ నో వాట్ ఐఎమ్, నాకు తెలుసు నేనేం చేస్తున్నాను, నువ్వేం నాకు చెప్ప, అసలు రేపు నుంచి రాబాక నువ్వు అన్నాడు. చాలా హర్ట్ అయిపోయాడు. ఎవరు? నాతాను ప్రవక్త. రోజు వచ్చేవాడు, రే ఏం చేస్తున్నారా మీ ఇద్దరు అన్నాడు. ఏం చేయట్లే, ప్రేయర్ చేసుకుంటున్నాం. పక్క రోజు నుంచి నాతాను ప్రవక్త రాలేదు, పడిపోయాడు. దేవుడు కొన్ని సంవత్సరాలు దావీదుతో మాట్లాడలేదు. దట్స్ ద ప్రైడ్. ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ సంథింగ్ టు యూ, నేను ఏదన్నా మీకు తెలియపరుస్తుంటే మీరు వెంటనే తీసుకుంటే సరే ఓకే. బట్ ఒకవేళ దాన్ని నిర్లక్ష్య పెట్టారు, దాన్ని పక్కన నెట్టేశారు, ఇక చూడండి రేపటి నుంచి ఏం స్టార్ట్ అయింది? అబ్రహాం బ్లెస్సింగా చెప్పాలి. ఏం స్టార్ట్ అయింది? ఇస్సాక్ బ్లెస్సింగా, యాకోబ్ బ్లెస్సింగా, మామూలుగా కాదు, లూసిఫర్ బ్లెస్సింగ్ స్టార్ట్ అయింది నీకు. ఏంటది చెప్పాలి గట్టిగా, కొత్తది బావల్లా మాట. లూసిఫర్ బ్లెస్సింగ్ ఏంటది? అన్ని ఉద్యోగాలు పోవడం, ఆశీర్వాదం పోవడం, అప్పులు పాలు అయిపోవడం, ఇంకా దరిద్రంలోకి వెళ్ళిపోవడం, ఇంకా పాతాళములకి అదక తొక్కేయబడ్డం, ఇంకంతే. అన్నీ ఒక్కొక్క జాబ్ అన్నీ పోతూ ఉంటాయి. ఇంకా మనకు ఎందుకో తలుచుకుంటేనే ఒళ్ళు షేక్ ఇస్తుంది. మీకేమి షేక్ రావట్లేదా? ఒక్కసారి ఊహించుకోండి, జాబ్ పోతే ఏంది పరిస్థితి? ఈ అమ్మాయిలు బొక్క. ఒక్కసారి నీ ఫైనాన్షియల్ ఏరియాలో డోర్స్ అన్ని క్లోజ్ అయితే ఏంది నీ పరిస్థితి? ఇక అయిపోయింది, ఇంకా అయిపోయింది అంతే. లెట్ అస్ రిసీవ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. దేవుని కనికరాన్ని మనం ప్రతిరోజు పొందుకుందాం. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈ గర్వాన్ని మనం వేరలతో సహా తీసివేయబోతున్నాం ఈరోజు. ఆమేన్. రోజుకొక ఫలం ఫలించండి, ఈ గర్వం మీ నుంచి పారిపోద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఐ డోంట్ నో, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నీ కొడుకు ఎదగట్లేదు, నీ కూతురు ఎదగట్లేదు, నీ బిడ్డలు ఎదగట్లేదు, వాళ్ళ భార్య బిడ్డలు వర్ధిల్లట్లేదు, వాళ్ళ జీవితంలో అలానే ఉన్నారంటే అరే ఏమవుతుందిరా, దేవుడు దీవించట్లేదు అంటావా? ఏందంటే నో మమ్మీ, ఐఎమ్ హ్యావింగ్ ప్రైడ్, అందుకే నేను బ్లెస్ అవ్వట్లేదు. తెలుసుగా, తీసేయి. అది ఉంటే బ్లెస్సింగ్ చాలా కష్టం, అది ఉంటే ఎదుగుదల చాలా కష్టం. సో దాట్స్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ డెవిల్, టు డిపాజిట్ ప్రైడ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో గర్వాన్ని డిపాజిట్ చేయాలని వాడు ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం దాన్ని గెలుద్దాం. ఆమేన్. ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరిని జడ్జ్ చేయకండి. ప్రభా, నాలో గర్వము ఉండకుండా ఉండును గాక. కోకటి వేళ్లతో వేరులతో సహా గర్వాన్ని నేను తీసివేస్తున్నాను ప్రభా. ఏ ఏరియాలో నడినిద్రించి అరికాల వరకు ఏ భాగములో ఈ గర్వం అనే వేరుందో ఆ వేర్లను ఇప్పుడే తీసివేస్తున్నాను తండ్రి. ఆమేన్. గర్వం అనే చెట్టును పెంచకండి, గర్వం అనే వేరును పెంచకండి, గర్వం అనే ఆయుధాన్ని పెంచకండి, గర్వం అనే వస్తువును దాచిపెట్టుకోకండి ఇంట్లో. త్రో ఇట్ అవుట్ ఇన్ ద డస్ట్బిన్ మ్యాన్, త్రో ఇట్ అవుట్ ఇన్ ద డస్ట్బిన్. ఈ సంవత్సరం మనము గొప్పగా మహిమపరచబడాలి. ఆమేన్. ఆ మహిమపరచబడే సంఘానికి, ఆ మహిమపరచబడే బిడ్డలకి ఈ సీడు, ఈ ఫ్రూట్ ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. దీనత్వం మనలో ఉండును గాక, సాత్వికం మనలో ఉండును గాక, నెమ్మది మనలో ఉండును గాక, సంతోషం మనలో ఉండును గాక, సమాధానం మనలో ఉండును గాక, దీర్ఘశాంతం మనలో ఉండును గాక, దయాళత్వం మనలో ఉండును గాక, మంచితనం మనలో ఉండును గాక, ప్రేమ మనలో ఉండును గాక, సంతోషం మనలో ఉండును గాక. ఆమేన్, ఆమేన్.